హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అను బ్లాగ్స్. నేనైతే ఒకరోజు ముందుగానే తులసిమాల కట్టానండి. ఎందుకో తెలుసా? మార్నింగ్ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి నేను ఒకరోజు ముందుగానే తలస్నానం చేసేసి అయితే కట్టానండి. మార్నింగ్ తులసిమాల కట్టాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. అలాగైతే పని త్వరగా ఫినిష్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇలా ముందుగానే కట్టుకున్నానండి. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే ఎర్లీగానే వెళ్ళాము. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఎండ ఎక్కువ ఉండడం వల్ల లేట్ అవుతుందని చెప్పేసి కొంచెం ప్రొద్దుటే బయలుదేరామండి టెంపుల్కి. టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే మేమైతే ముందుగా స్వామివారి నామాలు బొట్టుగా పెట్టించుకున్నామండి. అక్కడే గుడి ముందు పెట్టే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇంకా మేమైతే టెంపుల్లోకి వెళ్ళి అందరం అయితే ముందుగా ప్రదక్షిణ చేశామండి. మా ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇంకా గుడి చుట్టూ ఇంకా స్వామివారికి అయితే అప్పటి వరకు ఇంకా అభిషేకం అనేది చేయలేదండి, ఇంకా టైం పడుతుంది అన్నారు అయ్యగారు అయితే. ఇంకా మేమైతే ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేశాక మేమైతే ఇంకా చాలాసేపు స్వామివారి దగ్గర ఉండిపోయామండి. ఇక్కడ లోపలికి వెళ్ళేసి ఇంకా మేము వెళ్ళేసరికి అయితే స్వామివారికి అభిషేకం కాలేదు కదా, అందుకని చెప్పేసి అయ్యగారు మాత్రం అభిషేకానికి ఏర్పాటు చేస్తున్నారు. కొద్దిసేపు ఆగండి అని చెప్పారు మమ్మల్ని అయితే. ఇంకా మేము అక్కడే ఉండిపోయాము. ఆ రోజు అభిషేకానికి అయితే చాలామంది భక్తులు వచ్చారండి. స్వామివారి అభిషేకం అలంకరణ మొత్తం కంప్లీట్ అయ్యాక స్వామివారి వస్త్రాలు అయితే మమ్మల్ని అయితే ఇక్కడ మంచి మత్తపెట్టి పెట్టండి అని చెప్పేసి అన్నారు. ఇంకా నేను మా వదిన ఇద్దరం కూర్చుండి అక్కడ స్వామివారి వస్త్రాలు అయితే మంచిగా ఫోల్డ్ చేసి పెట్టామండి. తర్వాత మేమైతే మా కోడలికి ఇక్కడ ఇంకా వెంట్రుకలు తీసామండి. ఇంకా చాలా టైం పడుతుందని చెప్పారు అయ్యగారు. అందుకని చెప్పేసి మేమైతే ఇక్కడ వెంట్రుకలు తీసుకుని రండి అని చెప్పారు. అందుకే వెళ్ళి ఇంకా వెంట్రుకలు తీసుకుని వచ్చామండి. ఇంకా మేమైతే వెంట్రుకలు తీసుకొని వచ్చేసరికి అయితే చాలామంది భక్తులు వచ్చారండి. ఇంకా మేమైతే అభిషేకం చేయించుకుందాం అనుకున్నాం, కానీ చాలా టైం పడుతుంది అన్నారు. మేమైతే ఇంకా అర్చన చేయించుకొని స్వామివారికి కొన్ని పండ్లు అయితే తీసుకెళ్ళాను నేను. పండ్లు అలాగే నిన్న కట్టిన తులసిమాల అయ్యగారికి అయితే ఇచ్చానండి. స్వామివారికి వేయండి అని చెప్పేసి అయ్యగారి చేతిలో అది పట్టుకొని ఉన్నారు చూడండి. ఆ మాలని కొన్ని పండ్లని తీసుకెళ్ళి స్వామివారి దగ్గర అయితే పెట్టారు. ఇంకా మేము పైకి వెళ్ళేసి వస్తామనగానే సరే అండి, ఒకవేళ టైం ఉంటే చేస్తా, అప్పటివరకు రాండి అని చెప్పేశారు. ఇంకా మేము అన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి అయినా కూడా కాలేదండి. ఇంకా మేమైతే మాకు లేట్ అవుతుంది అని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళ అన్నతో ఇంకా మేమైతే వెళ్ళిపోయామండి. మేమైతే ఇక్కడ బయటకు వచ్చాక ముందుగా పైనకి వెళ్దామని మేమైతే డిసైడ్ అయ్యామండి. కానీ మా వదిన వాళ్ళైతే రానని చెప్పారు. ఇంకా నేను మా పెద్ద పాప ఇద్దరమే వెళ్ళాము. చాలాసేపు టైం పట్టిందండి. పైకి నడుస్తూ ఉంటే కొంచెం ఎండగా అయింది కదా, టైం వచ్చేసి 11 అట్లా అయిందండి. చాలా టైం పట్టిందండి నడుచుకుంటూ వెళ్ళేసరికి. నేనైతే ఇక్కడ మెట్ల దగ్గర మాత్రం మొదటగా దీపం వెలిగించి అగరబత్తి చూపించాకే స్వామివారికి కొంచెం అక్కడ ప్రసాదం పెట్టానండి. నేనైతే ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మేము అయితే స్టార్ట్ చేసామండి. మొదటగా స్వామివారు అయితే కొండపైనే వెలిసారండి. స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అండి. మనం ఏమైనా కోరికలు అనేది కోరుకున్న వెంటనే నెరవేరుతాయండి. మా ముందైతే అయ్యగారు అప్పుడే వెళ్తున్నారు కొండపైకి. ఇంకా వారి వెనకాల మేము కూడా వెళ్ళామండి. ఇంకా మేమైతే మెల్లమెల్లగా వెళ్ళాము, ఎందుకంటే అయ్యగారు అప్పుడే వెళ్ళారు కదా, ఇంకా మనం మెల్లమెల్లగా వెళ్దామని చెప్పేసి నేను మా పెద్ద పాప ఇద్దరమైతే వెళ్ళామండి. ఇక్కడ మా వదిన అలా కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము. ఈసారి మాత్రమే మేము కొండపైకి వెళ్తూ ఉంటే కొంచెం కాళ్ళు నొప్పిగా అనిపించాయండి. మేమైతే ప్రతి కార్తీక మాసంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అప్పుడే ఇక్కడున్న మెట్లన్నిటికీ నేనైతే బొట్లు పెట్టుకుంటూ వెళ్తానండి. కార్తీక పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతుంది. పౌర్ణమి అయిపోయిన తర్వాత 5 డేస్కి స్వామివారి రథోత్సవం అయితే జరుగుతుందండి. చాలా బాగా జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వస్తారండి. ఇంకా పెద్దపల్లి డిస్టిక్లో ఉన్న చాలామంది భక్తులు వస్తూనే ఉంటారు. చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్. అసలు అప్పుడైతే ఇంకా ప్లేస్ అనేది సరిపోదండి. అలాగోలా మేమైతే కొండపైకి వచ్చేసామండి. వచ్చేసరికి కూడా స్వామివారికి ఇంకా అభిషేకం కాలేదు. ఇక్కడ మేమైతే అభిషేకం చేస్తామనగానే అయ్యగారు అయితే సరే రాండమ్మా, నేను ఇంకా చేయలేదు కదా, సరే చేయండి అని చెప్పేసి అన్నారు. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళేసి మేము కూడా అభిషేకం చేశానండి. నేను మా పెద్ద పాప ఇద్దరం చేశాము. ఫస్ట్ నేను చేశాను, తర్వాత తను కూడా చేసిందండి. ఇంకా మేము చేశాక అయ్యగారు పూజ మొత్తం కంప్లీట్ చేశారు. బయట ఒక అయ్యగారు ఉన్నారండి. ఆ అయ్యగారు మాత్రం మాకు
అర్చన చేశారు. గోత్రనామాలతో అర్చన చేసి స్వామివారి ప్రసాదం తీసుకొని మేమైతే ఇంకా బయలుదేరామండి. ఆల్మోస్ట్ అప్పటి వరకు ఇంకా మా వాళ్ళు కాల్ చేస్తున్నారు, లేట్ అయిపోతుంది, పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పేసి అనగానే మేమైతే అయ్యగారి దగ్గర తొందర ఫినిష్ చేసుకొని మేమైతే ఇంకా కిందికైతే బయలుదేరామండి. ఇంక ఇక్కడ స్వామివారి కొండపైన మనకు స్వామివారి పాదాలు అయితే కనిపిస్తాయండి. మాకైతే ఆ రోజు స్వామివారి దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇంకా మేమైతే స్వామివారి దగ్గర మేకను కోసారు అమ్మవాళ్ళు. అందుకని చెప్పేసి ఇంటికి వచ్చి ఇంకా మేమైతే వంట స్టార్ట్ చేసామండి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, పిల్లలు ఏడుస్తారని చెప్పేసి ఫాస్ట్గానే ఫినిష్ చేసామండి. ఆల్రెడీ కర్రీకి సంబంధించి అన్నీ కట్ చేసి పెట్టుకున్నారండి. ఇంకా కర్రీ వేయడమే. ఆల్మోస్ట్ అన్నీ కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే అందులో యాడ్ చేశారు. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేశారండి. ఈరోజు వంట మాత్రం మా వదిన వాళ్ళ రిలేటివ్సే వాళ్ళే చేశారు. చాలా బాగా చేశారండి. ఇంకా పసుపు వేశారు అన్నయ్య. పసుపు వేసాక ఇంకా కర్రీలో ముందే అన్నీ ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకొని వేశారండి. తర్వాత మంచిగా కొద్దిసేపు మగ్గిన తర్వాత వాటర్ అన్నీ వేసుకొని సాల్ట్ వేశారు. కర్రీ అయితే బాగా చేశారండి. ఆ రోజు అన్నయ్య ఉన్న అక్క వాళ్ళు చేశారు. వాటర్ మొత్తం దగ్గరికి అయ్యాక గరం మసాలా, డ్రై మసాలా, కొత్తిమీర అన్నీ యాడ్ చేసి ఇంకా రైస్ కూడా స్టార్ట్ చేశారండి. రైస్లో వేసే బగారా రైస్ వేశారు. బగారా రైస్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేశారండి. ఎందుకంటే ఆ రోజు మా అన్నయ్య వాళ్ళు రాలేదు, అందుకే ఈ అక్క వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి అక్క వాళ్ళు వంట చేశారు. అన్నయ్య ఉన్న వదిన వచ్చి ఉంటే వాళ్ళిద్దరు చేసేవాళ్ళు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.